పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. సార్ అంటే నాకు పర్సనల్గా వచ్చిన కంప్లైంట్ ఉంది సార్. చెప్పండి. ఏంటంటే ఆ రంగు కలర్ ఏంటి సార్, ఇది మొత్తం కలర్ ఏంటి సార్, అప్పుడు ఒక డిఫరెంట్ లుక్లో మేము కూడా చూడాలనుకుంటున్నాం సార్. మీకు చూసారో లేదో చాలా సినిమాల్లో యంగ్ లుక్ ఓల్డ్ లుక్ రెండు చేశాను. యంగ్ లుక్లో మరి కలరే ఉంటుందిగా. యా, మరి మళ్ళీ నేను రంగేస్తే డైరెక్టర్లు యాక్సెప్ట్ చేయట్లేదు. పెర్మనెంట్గా రంగేస్తానంటే ఒప్పుకోవట్లేదు. నేను గడ్డం తీస్తే ఒప్పుకోవట్లేదు. మీసం తీస్తే అసలు గడ్డం మీసం తీసేస్తే అసలు అబ్బాయి వద్దన్నారు. ఏం చెప్పాలి? ఏం చెప్పలేము సార్, మనం వాళ్ళ తగ్గట్టే మనం ఉండాలి కాబట్టి. వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్ ఉందో దాని ప్రకారం వెళ్ళడమే నేను చేయగలిగేది. సో కొంత నా చేతుల్లో ఉంది, అంతా లేదు. ఓకే, కానీ ఆ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ మీరు యంగ్ అని చెప్పేసి అన్నారు చూసారా, మళ్ళీ రావాలో కూడా 2 డిఫరెంట్ లుక్స్ ఉంటాయి కదా. ఉంటాయండి. ఈవెన్ ఇప్పుడు ఓజీ అంటే కంప్లీట్గా బయటకు వస్తే తెలుస్తుంది. ఓజీలో నాది యంగ్ లుక్ ఉంటుంది, ఓల్డ్ లుక్ ఉంటుంది. ఓకే ఓకే, అంటే ఈ లుక్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, యంగ్ లుక్ కూడా ఉంది. అంటే అది లేదండి, ఇంకా ఉంది కొద్దిగా. అంటే యంగ్ లుక్ అయిపోయిందా మీ షూటింగ్ పార్ట్? అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు ఓల్డ్ లుక్ కోసమేనా ఇది మొత్తం? తెలియదు, అది ఇంకా పెండింగ్ ఒక 5-6 days ఉంటుంది అన్నారు. అది ఎప్పుడు చేస్తారు తెలియదు. ఎట్లా వచ్చింది సార్? బాగుంటుందండి. ఒక చిన్న టీజర్కి అందరం కొట్టేసుకుంటున్నాం ఎప్పుడు వస్తుందా అన్నట్టు అట్లుంది. ఆయన పాలిటిక్స్లో బిజీ అయిపోవడం ఒక కారణం ఉంది. సో ఆయన ఎప్పుడు కేటాయిస్తారో పవన్ కళ్యాణ్ గారు, అప్పుడు ఆ సినిమా కంప్లీట్ అవుతుంది. మీతో పాటు మేము కూడా ఏగర్గా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం. అందులో చూసుకోగలుగుతాం. అది అందులో ఎలా ఉండబోతుంది, పాజిటివా నెగిటివా? నార్మల్ రెగ్యులర్ క్యారెక్టర్ ఉండబోతుంది. ఓకే సార్, ఎక్కువగా పెద్ద మూవీస్లో పెద్ద క్యారెక్టర్స్ మీరు అన్నట్టు కూడా మీకు పడకపోవడానికి 10 సంవత్సరాల్లో ద రీజన్ ఏంటనుకోవచ్చు? తెలియదండి, అంటే అలా చెప్పలేను నేను. అంటే రాసుకునే వాళ్ళకి ఆ క్షణానికి ఈ క్యారెక్టర్ వీడు సూట్ అవుతాడు అని అనిపించకపోవచ్చు, అసలు మనం స్ట్రైక్ అవ్వకపోవచ్చు. ఫ్రీక్వెంట్గా కనబడుతూ ఉండాలి అన్నది చాలామంది చెప్తారు. వెళ్ళి కనిపిస్తూ ఉంటే వాళ్ళకి అప్పుడు క్యారెక్టర్లు వస్తాయని. నా ప్రాబ్లం ఏంటంటే షూట్ పిలిచినప్పుడు సెట్లోకి వెళ్తాను, పలకరిస్తాను, నా పని చేసుకుంటాను, మళ్ళీ వెళ్ళేప్పుడు ఒకసారి అందరికీ చెప్తాను, వచ్చేస్తాను. మళ్ళీ తర్వాత ఎవరితో టచ్లో ఉండి మళ్ళీ వాళ్ళు పిలిస్తే తెప్పించి ఓకే వెళ్ళి కలుస్తూ రెగ్యులర్గా నేనున్నా నన్ను తీసుకోండి అని అడిగే అలవాటు లేదు నాకు. అది రాంగ్ అయి ఉండొచ్చు, కానీ చేతకాని పని. ఓకే, అంటే మీది ఒక డిఫరెంట్ జోన్ అని మాత్రం అర్థమవుతుంది సార్. అంటే ఇది పని చూసుకున్నామా వెళ్ళిపోయామా ఇదే అన్నట్టు అంతే ఉంటుందండి. సార్, కమింగ్ టు యువర్ ఫ్యామిలీ సార్, మీరు ఇందాక అన్నారు మాటల్లో మేడం అయితే మెడిసిన్ చేశారు, షీజ్ ఏ డాక్టర్ అని చెప్పేసి. సో పిల్లలు? ఒక అబ్బాయి అండి. నా వైఫ్ ఏమో మెడిసిన్ అయిన తర్వాత ఇప్పుడు తను నిమ్స్లో సీనియర్ మెడికల్ ఆఫీసర్ కింద వర్క్ చేస్తున్నారు. నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని పంజగుట్లో ఉంది, అందులో డాక్టర్ ఆవిడ. ఓకే, నాకు ఒకడే అబ్బాయి, మా నాన్నగారి పేరే రామ్షా. హాంకాంగ్ కాగ్నిజెంట్లో సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ కింద చేస్తున్నాడు తను. ఓకే, మ్యారేజ్ అయింది, కోడలు తను అక్కడే ఉంటారు ఇద్దరు. మీ ఇంట్లో రియాక్షన్ ఏంటి సార్ ఇట్లా మూవీస్లోకి ఇట్లా అన్నప్పుడు? ఏంటి అని చెప్పి? ఏం లేదండి, వాళ్ళు ఒకటే చెప్పారు, ఇన్నేళ్ళు ఇంటి కోసం చేసావు, ఫ్యామిలీ కోసం చాలు, ఇక నీ కోసం నువ్వు చేసుకో, మేము అందరం సెటిల్ అయ్యి ఉన్నాం కదా, నీకు ఎందుకు ఇబ్బంది అన్నారు. అసలు ఏమన్నా కానీ అస్సలు వీళ్ళందరూ ఓకే సార్, కాకపోతే మేడం అన్నా కానీ ఎక్కడో చోట చిన్న మాట అసలు ఆవిడే ఫస్ట్ ముందు నీకేం కావాలో చేసుకుంతకాలం ఫ్యామిలీ కోసం యుద్ధం చేసావు కదా చాలులే అంది ఆవిడ. కమింగ్ టు యువర్ డాడ్ కానీ, సో 100 సంవత్సరాలు నిజంగా సూపర్ సార్. అంటే ఫాదర్ ఈజ్ నో మోర్ అండి, 90లోనే పోయారు. ఓకే ఓకే, మదర్ 82లో పోయారు. ఓకే, సో పేరెంట్స్ లేరు. మేము 5 పిల్లలు. మా అన్నయ్య సామర్లకోటలో ఉంటారు, మా నాన్నగారు మ్యాగజైన్ ఆయన రన్ చేశారు మొన్నటి దాకా. మా పెద్ద సిస్టర్ కాకినాడలో ఉంటారు, ఆవిడ కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ ఏఎస్ అంటే అక్కడ అన్నవరం సత్యవతీదేవి ఉమెన్స్ కాలేజ్ అని ఉంది కాకినాడ జగన్నాథపురంలో. దాని ప్రిన్సిపాల్ కింద ఆ కాలేజీలో చదువుకుంది ఆవిడ. తర్వాత వేరే ప్లేసెస్లో లెక్చరర్ కింద చేసి మళ్ళీ అదే కాలేజీకి ప్రిన్సిపాల్ కింద వచ్చి ఆ కాలేజీలో రిటైర్ అయింది. ఓకే, సో ఆవిడ మా పెద్ద అక్క రత్నగిరి ఉషా అని. తర్వాత రెండో అక్క వెంకటగిరి శేష, ఆవిడ లెక్చరరే ఇక్కడ హైదరాబాద్లో నేనున్న ఫ్లాట్స్లన్నీ పై ఫ్లాట్స్లో ఉంటారు. మూడో సిస్టరు తను వైస్ ప్రిన్సిపాల్ బచ్పన్ స్కూల్స్కి.
ఆవిడ ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటారు. కంప్లీట్ ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ సార్. నేనే కొంచెం తక్కువ చదువుకున్నానండి, అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్సే. ఓకే. మా అన్న అయితే పిహెచ్డి హ్యూమన్ జెనెటిక్స్. ఓకే. మా అక్క ఇంగ్లీష్ లిటరేచర్లో పిహెచ్డి చేసింది ఆవిడ. నేను ముందు నుంచి చదువు మీద పెద్ద ఫోకస్ లేదు, కొంచెం అల్లరి ఎక్కువ ఉండేది. అల్లరి కూడా కాదు, క్లాస్లో ఉండేవాడిని కాదు. ఎందుకు సార్ అలాగా? నచ్చేది కాదండి. అంటే రీజన్ ఉంది యాక్చువల్గా. ఏంటంటే మా ఫాదర్ చాలా స్ట్రిక్ట్. పాత జనరేషన్ తెలుసు కదా, ఏమైనా చిన్న తేడా వస్తే ఆ స్టోరీ అది కానీ వాళ్ళు డీల్ చేసిన విధానం కానీ అంటే ఒక కొత్త క్రైమ్ యాంగిల్ని చూపించిన విధానం. అవునండి. అసలు దట్ వాస్ వెరీ ఫ్యాంటాస్టిక్ అనిపించింది. అండ్ అందులో కూడా అంత సీరియస్నెస్తో పాటు ఫన్ ఎలిమెంట్ అలా మెయింటైన్ అవుతుంటుంది. ఆ ఫన్ ఎలిమెంట్ లేకపోతే టూ సీరియస్ అయిపోయి అసలు ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేరేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. బట్ ఎనీవే రెండు కూడా ఒక బ్యాలెన్స్డ్గా వెళ్ళబట్టి ఆ సినిమా మంచి హిట్ అయింది. టూ ప్యారల్ బోట్స్ అట్ ఏ టైం అన్నట్టు. నాకు ఇవాళకి నేను ఎక్కడైనా పబ్లిక్లో కనిపిస్తే, అంటే మాల్స్కి వెళ్తుంటాను, నేను మామూలుగానే తిరిగేస్తుంటాను. ఎవరైనా కలిసినప్పుడు ఏజెంట్ ఆత్రేయలో చేశారు కదండి అంటారు. దాని తర్వాత నేను చాలా సినిమాలు చేసినా నాకు ఏజెంట్ ఆత్రేయ తాలూకు ఇంపాక్ట్ నా మీద ఉండిపోయింది, అంటే ఆడియన్స్లో. ఒక్కసారిగా అలా చెయ్యని మొత్తం తిప్పి అట్లా చేశారు కాబట్టి. మధ్యలో నేను ఇనిషియల్గా చేస్తున్న రోజుల్లో అంటే సాఫ్ట్ క్యారెక్టర్లే చాలా పడ్డాయి. ఆ టైంలో ఒకసారి కరాటే కళ్యాణ్ గారితో ఒక ఫిల్మ్ ఏదో చేయడం జరిగింది, అది బయటకు రాలేదు. శోభన్ గారని డైరెక్టర్, ఆయన డైరెక్షన్ స్టార్ట్ చేశారు. తర్వాత హీస్ సడన్గా ఎక్స్పైర్ అవ్వడం జరిగింది, అది ఆగిపోయింది ప్రాజెక్ట్. ఏది సార్ అది? బాబీ తర్వాతనా లేకపోతే ఎట్లా సార్? ఆయన లాస్ట్ దండి, అంటే అది సినిమా కంప్లీట్ కాలే అసలు. ఓకే. స్టార్టింగ్లో ఉండగానే ఆయన వర్షం తీశారు, తర్వాత బాబీ తీశారు, అండ్ తర్వాత ఓకే ఆ సినిమా టైటిల్ గుర్తు నాకు ఐడియా లేదు. ఓకే. అది ఆగిపోయింది. కానీ ఆ షూటింగ్ చేస్తున్న రోజు టైంలో కరాటే కళ్యాణ్ గారు నాతో మాట అన్నారు, ఏమన్నా మీరు ఇలా సాఫ్ట్ ఫాదర్ కింద ఎన్ని క్యారెక్టర్లు చేసినా జనాలకు గుర్తున్నారు, ఒక్క నెగిటివ్ క్యారెక్టర్ చేయండి అది బాగా గుర్తుపెట్టుకుంటారన్నారు. ఏజెంట్ ఆత్రేయ చేసిన తర్వాత అది కరెక్ట్ అని నాకు అర్థమైంది. కమింగ్ టు యువర్ ప్రొఫెషన్ వైజ్, సో చాలా సంవత్సరాలు ఒక క్రియేటివ్ డైరెక్టర్గా కూడా వర్క్ చేశారు. సో అది ఎక్కడి నుంచి మొదలైంది సార్? మా ఫాదర్ బేసిక్గా పబ్లిషర్ అండి, పబ్లిషరు, ఎడిటర్ అండ్ పబ్లిషర్. మ్యాగజైన్కి, మంత్లీ మ్యాగజైన్ అభిసారిక అని సామర్లకోట నుంచి వచ్చేది. మా నేటివ్ సామర్లకోట, ఈస్ట్ గోదావరి. ఓకే. నేను అక్కడే పుట్టి పెరిగాను. నా డిగ్రీ ఏమో కాకినాడ పిఆర్ కాలేజీలో అయింది, అక్కడ చదువుకున్నాను. తర్వాత మా ప్రెస్లోనే వర్క్ చేసేవాడిని చాలా కాలం, కొంతకాలం ప్రెస్లో వర్క్ చేశాను. తర్వాత కెరీర్ వైజు నా వైఫ్ తన మెడిసిన్ చదువుకుంది, ఆవిడ కెరీర్ దృష్ట్యా నా కెరీర్ దృష్ట్యా నేను హైదరాబాద్ వచ్చి ఇక్కడ అడ్వర్టైజింగ్లో జాయిన్ అయ్యాను. సో నా ఫస్ట్ జాబు ఓటీఎస్ అడ్వర్టైజింగ్ అని ఎయిర్పోర్ట్, బేగంపేట ఎయిర్పోర్ట్ పక్క రోడ్లో ఉండేది. మన ఆంధ్రజ్యోతి నల్లూరు వెంకటేశ్వర్లు గారు అబ్బాయి నల్లూరు జగదీష్ అని ఆయన రన్ చేసేవారు ఏజెన్సీ, అది. ఓకే. అందులో జాయిన్ అయ్యాను. ఫాదరు అంటే మాకు చిన్నప్పటి నుంచి ప్రింటింగ్ ప్రెస్ ఉండడం, ఇంట్లోనే స్కూల్ అయిన తర్వాత ఇంట్లో ప్రెస్లో వర్క్ చేయడం, కాగితాలు మడత పెట్టడం, ప్రింటింగ్ మిషన్ మీద మిషన్ ఆపరేటర్ కింద. నేను లెటర్ ప్రెస్, ఆఫ్సెట్ అన్నీ వర్క్ చేశాను. సో మాన్యువల్ నుంచి డిజిటల్కి సిస్టమ్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయిందో అదంతా నాకు తెలుసు. 86లో మేము మ్యాక్ కంప్యూటర్స్ కొన్నప్పుడు, ఇది 86లోనే ఉన్నాయి సార్. అప్పటికి 86 అంటే 87 స్టార్టింగ్లో లాంచ్ అయ్యాయి. లాంచ్ అవగానే ఇండియాలో 6th కంప్యూటర్ మాది, 5వ 6వ ఆల్ ఇండియా లెవెల్లో. ఓకే. ఓకే. అలా అప్పటి నుంచి నేను డిజిటల్ మీద వర్క్ చేశాను. సో హైదరాబాద్లో కూడా డిజిటల్ ఒక రకంగా ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి కింద చెప్పుకోవచ్చు మీరు. ఈ ప్రింటింగ్ ఇండస్ట్రీలో పనిచేయడం అన్నది, చిన్నప్పటి నుంచి వర్క్ చేయడం అనేది నాకు ప్రింట్ డిజైన్స్ మీద అవగాహన బాగా కల్పించింది. అది నాకు అడ్వర్టైజింగ్లో ఉద్యోగానికి అవకాశం వచ్చింది. ఓకే. నేను చదువుకుంది అయితే బిఏ తెలుగు లిటరేచర్ చదువుకున్నాను. కానీ దానికి దీనికి అసలు సంబంధం లేదు సార్. పర్సనల్ ఇంట్రెస్ట్ అండి. నేను అన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ మీద, ఇంట్లో కంప్యూటర్ ఉంది కాబట్టి దాని మీద నేర్చుకున్నాను. అంటే పేజ్ మేకర్ అని సాఫ్ట్వేర్ వచ్చేది, పేజ్ లేఅవుట్ సాఫ్ట్వేర్.
ఒక చిన్న ఫ్లాపీలో వచ్చేది 3.5 ఇంచ్ ఫ్లాపీలో. బా ఎన్నాళ్ళైంది సార్ ఫ్లాపీ అని విని. ఆ ఫ్లాపీలో పెట్టుకుని దానికి మనకి ఇంటర్నెట్ లేదు పెద్దగా, అసలు లేదు అప్పుడు. పైగా సామర్లకోటలో ఆన్లైన్లో ఏమి అన్న కాన్సెప్టే లేదు. సో ఇన్స్టిట్యూట్స్ లేవు. ఫ్రెండ్స్ ఎవరినో చెన్నైలోనూ అక్కడ ఉన్న ఫ్రెండ్స్ని రిక్వెస్ట్ చేసుకుని పేజ్ మేకర్ మాన్యువల్స్ ఏమైనా దొరికితే జెరాక్స్ కాపీ తెప్పించుకొని చదువుకొని ట్రయల్ అండ్ ఎర్రర్ మీద పేజ్ మేకరు ఫ్రీ హ్యాండ్, ఆల్డస్ ఫ్రీ హ్యాండ్ అని ఉంటుంది. అప్పటికి ఆల్డస్ పేజ్ మేకర్, ఆల్డస్ ఫ్రీ హ్యాండ్, అడోబీది కాదు. అడోబీది ఫోటోషాప్ ఒకటే, ఫోటోషాప్ 1.0 నేను ఫస్ట్ వర్క్ చేసింది. వాటిని ట్రయల్ అండ్ ఎర్రర్ మీద నేర్చుకుని దాంతో మా మ్యాగజైన్కి కావాల్సిన డిటిపి చేయడానికి ట్రై చేసేవాళ్ళు. అయితే ఏంటంటే అప్పుడు తెలుగు ఫాంట్స్ లేవు, అస్సలు లేవు, 0. ఇంగ్లీషే ఉన్నాయి. సో మామూలు రెగ్యులర్ ఇంగ్లీష్ రిలేటెడ్ ఏమన్నా ప్రింటింగ్ జాబ్స్ వస్తే వాటి వరకు కంపోజ్ చేసుకుని ఇందులో లేజర్ ప్రింటర్లో ప్రింట్ తీసుకుని ప్లేట్లు వేసుకుని అలా వర్క్ చేసేవాళ్ళం. తర్వాత రాబా కంటలని వాళ్ళు యాపిల్కి ఆల్ ఓవర్ ఇండియా డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు కృష్ణ విశాలాంధ్ర అని 2 ఫాంట్స్ తీసుకొచ్చారు. అప్పుడు ఆ 2 ఫాంట్స్లో కొంచెం కృష్ణ బాగుంటుంది. ఆ ఫాంట్ తోటి కంపోజింగ్ చేసుకుని, సో అప్పుడు ఏ లేఅవుట్ అయితే ఉందో అదే యాపిల్ కీబోర్డ్ అంటారు వాళ్ళందరూ కూడా. ఆ లేఅవుట్ ఫస్ట్ తీసుకొచ్చింది వాళ్ళు. దాన్నే తర్వాత అను గ్రాఫిక్స్ వాళ్ళు అను ఫాంట్స్ తెచ్చినప్పుడు ఆ లేఅవుట్ని అడాప్ట్ చేశారు. ఎందుకంటే ఆల్రెడీ మ్యాక్లో అప్పటికే పనిచేస్తున్న వాళ్ళందరూ అలవాటు పడి ఉన్నారు దీనికి, అందుకని అదే లేఅవుట్ తీసుకొచ్చారు. బట్ ఫాంట్స్ క్వాలిటీ అయితే అను ఫాంట్స్ తోటి చాలా బాగా ఇంప్రూవ్ అయింది. సో అప్పట్లో నాకు ఫాంట్స్ తయారు చేయాలి అన్న ఒక ఇంట్రెస్ట్ రావడానికి కూడా మా అవసరమే. ప్రింటింగ్లో కృష్ణ విశాలాంధ్ర తప్పించి వేరే ఫాంట్స్ ఉండేవి కాదు. అను అప్పటికి ఇంకా రాలేదు. ఆ టైంలో నేను ఫాంట్స్ ఎందుకు చేయకూడదు అని ప్రయత్నాలు మొదలెట్టాను. కానీ ఎలా చేయాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఇవన్నీ అనమాట. సో నేను ఆ పర్సూ చేస్తూ వచ్చాను. తర్వాత అడ్వర్టైజింగ్లో జాయిన్ అయిన తర్వాత కూడా ఐ ట్రై టు డూ.